డైరెక్టర్ థ్యాంక్స్ అండి. పెద్దలందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర గారికి, బసికి, నవీనన్న గారికి థ్యాంక్స్. హలో అండి, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ నా పేరు సుమంత్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అండ్ గెస్ట్స్గా వచ్చిన శివాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ పర్ఫార్మెన్సే కాదు, నాకు మీ వాయిస్ కూడా చాలా ఇష్టం. అండ్ 90s ఆదిత్య బ్రో అండ్ బసి అన్న, నాకు ఉదయ్ అన్న అని వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదయ్ అన్నతోనే 180 days అని చేస్తున్నాము. సో వాళ్ళ ముగ్గురు నాకు లైక్ బ్రదర్స్ లాగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సపోర్ట్ చేయడానికి మా పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ నాకు మెంటర్ గైడ్ లాగా ఉన్న మధుపనస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఫస్ట్ ఫిలిం కనబడట్లేదు ద్వారానే నాకు ఈ ఫిలిం అవకాశం వచ్చింది. ఆ ఫిలిం బసి అన్న చూసి ఆ క్యారెక్టర్ శ్రీకర్ అనే క్యారెక్టర్ చేశానండి నేను. సో ఆ క్యారెక్టర్ తనైతేనే బాగా చేయగలడు అని నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే నాకు ఇంత ముందు వరకు ఎవరు చెప్పలేదు, లైక్ షార్ట్ ఫిల్మ్స్లో చెప్పారు, బట్ ఈ ఫిలిమ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తేనే బాగుంటుంది అని నాకు ఫస్ట్ మాట ఆయనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బసి అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఈ ఫిలిం విశ్వాంత్ బ్రోతో నాకు జెర్సీ దగ్గర నుంచి పరిచయం. అప్పుడు మేమందరం నా ఫస్ట్ ఫిలిం అది. సో అప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో ఈ ఫిలిం అప్పుడు కూడా అంతే సపోర్ట్ చేస్తూ అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు, లైక్ జోవియల్గా, ఒక బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో ఇంకా కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శిల్ప గారు, అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కన్నమ్మ సాంగ్ ఇన్ ఇస్పాడే రాజ్యం ఇదే రాణ్యం. అండ్ ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ సీన్ దట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ప్లెజర్ టు వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మ్యూజిక్ ఇది చూసారు కదండి, మోషన్ పోస్టర్, ఇది చాలా సింపులే, ఇంకా ఫిలింలో చాలా ఉంటుంది. అండ్ థ్రిల్లర్ ఫిలిమ్స్లో కూడా చాలా కొత్త పాయింట్స్ చూస్తున్నారు మీరు. ఇది చాలా తక్కువ, లైక్ ఎప్పుడు చెప్పని పాయింట్స్ అన్ని కూడా బసి అని చెప్తున్నారు. అండ్ విజువల్స్ రామరెడ్డి అన్న చాలా బాగా ఇచ్చారు. అండ్ మీ అందరితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మీడియా. Thank you Shivaji Anna for being here and launching the motion teaser. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది. ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆ ఒక్కటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు థ్యాంక్ యూ అన్న. ఆ ఒక్కటి అడక్కు సినిమా తీసిండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చే రకం అతను. చాలా పాజిటివ్ సోల్ తంది. థ్యాంక్ యూ అన్న. ఇందుకు మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికీ మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయ్యిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్టే డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దిస్ మోషన్ టీజర్ అండ్ వీ కేమ్ అవుట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దిస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో, సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే ఈ టోల్ మీ లైక్, నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్, ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తన సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న. యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టొచ్చు డోర్. అది సార్ 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 మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా, వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో ఉన్నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ. యా, పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో
అలా ఎంఎన్ఓపి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యూ నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకునే టైంలో నా సినిమాని ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ వన్ ఓటీటీ హూ వాచ్డ్ అవర్ మూవీ దే సెంట్, అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ ఎ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అని అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి, ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న, తన ఈస్ మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సిజర్ అండి. చాలా గ్రిప్పింగ్గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. యూ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ అండ్ సినిమా అండి. అండ్ మై డిఓపి చిన్నరామన్న, తనకున్న బౌండరీస్లో ఎంత పుష్ చేయాలో అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్, తను స్క్రాప్ నుండి ఆర్ట్ను ఫామ్ చేయగలడు. సచ్ ఏ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్, థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో, తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. ఇంపెకబుల్ సౌండ్ని ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్. ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో దట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే ఇట్ నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. అండ్ రామన్న, ఈ సినిమా జరగడానికి మీరు ఎంత పుష్ చేశారో అండ్ మెంటల్లీ ఫిజికల్లీ మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో ఐ నో మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ అన్న రామన్న. అండ్ మై క్యాస్ట్ విశ్వంత్ బ్రో, మన ప్రతి డెబ్యూ డైరెక్టర్కి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక ప్రెజర్. మనకున్న గ్రావిటీకి అందరు కిందికి గుంజేస్తా ఉన్న టైంలో అలా చేయి పట్టుకొని నేనున్నాను, వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి విశ్వంత్ బ్రో. సర్వం మనకు శివుడు అంటాము, ఈ కథకు ఈ శివుడు మన విశ్వంత్ బ్రోనే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ మెనీ వేస్. ఈజ్ వెరీ సపోర్టివ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్.